మరి ఏ రకంగా దేవుని స్తుతించాలి? ఏ రకంగా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలమును అర్పించుదము. చాలు. ఇక్కడ పౌలు ఏ రకంగా దేవుని స్తుతించాలో వివరించాడండి. ఏ రకంగా దేవుని స్తుతించాలి అంట? కాబట్టి స్తుతి ఏ రకంగా ఉండాలంట? ఆయన ద్వారా. స్తుతి ఏ రకంగా ఉండాలంట? నేను నోటికొచ్చింది కదా జనగణమన పాడినట్టు పాడొద్దు పాటలు. నీవు పాట పాడుతున్నప్పుడు ఇది నా దేవునికి చెందవలసిన స్తుతి, ఆయన ద్వారా దేవునికి నేను చెల్లిస్తున్నాను అని దేవుని నీ దగ్గర ఉంచుకొని పాటలు పాడడం ప్రారంభించు. దేవుని దగ్గర ఉంచుకొని పాటలు ప్రారంభించు. కొంతమంది పాటలు పాడుతుంటారండి. ఎట్లా పాడుతుంటారో తెలుసా? పాడనేమో పాడుతుంటారు, అట్లా చూస్తుంటారు, ఇట్లా చూస్తుంటారు. ఇంకా నేను చేయకూడదు స్టేజ్ పైన అలాంటి యాక్షన్స్ అన్నీ కదా. ఏవేవో పనులు చేసుకుంటా పాటలు పాడుతూ ఉంటారు. కాదు, నీవు పాట పాడుతున్నప్పుడు స్తుతి చెల్లిస్తున్నప్పుడు, కాబట్టి ఆయన ద్వారా, దేవుని ద్వారా నీ స్తుతి దేవునికి చెందవలసినదిగా ఉంటుంది. దేవుని ద్వారా అది వెళ్ళవలసినదిగా ఉంటుంది. అంటే నీ దృష్టి దేనిపైన ఉండాలి తెలుసా? నీ దృష్టి పైన. వాళ్ళు వచ్చారా, వాళ్ళు ఏంది అట్లా వచ్చారే, వాళ్ళతో వచ్చారే, ఏం మాట్లాడుకుంటున్నారు అని పాటలు పాడుతుంటాం మనం. పాటేమో పాడుతూ ఉంటాం కానీ వాళ్ళు వచ్చారేంటి? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పాట పాడేటువంటి విషయంలో యూ విల్ నాట్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్. ఎలా ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది, ఆయన ద్వారా నీ పాట, నీ స్తుతి, లేకపోతే నీ స్తోత్రాలు, లేకపోతే నువ్వు చెల్లించేటువంటి స్తుతులు ఏ రకంగా ఉండాలంటే దేవుని వద్దకు వెళ్ళేటువంటి స్థుతులుగా ఉండాలి. దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ఎదుట దేవుడు ఉండాలి. దేవుని బిడ్డలారా, రెండవదిగా నీ స్థుతిలో ఏముండాలి తెలుసా? ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ యాగము. ఇందాక నేను చెప్పాను, కొన్ని నిమిషాలు చేయవచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా యాగాలు చేస్తుంటారు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, నువ్వు స్తుతి చెల్లించేటప్పుడు ఎల్లప్పుడూ పుట్టినప్పుడు పాట పాడతాం, పెళ్ళైనప్పుడు పాట పాడతాం, బర్త్డే రోజు పాట పాడతాం, అవునా? మ్యారేజ్ డే రోజు పాట పాడతాం, చనిపోయినప్పుడు కూడా. ఎందుకు? ఎల్లప్పుడూ. నీ జీవితంలో ఉదయమైందా? స్తుతించు. మధ్యాహ్నం వంట చేసుకుంటున్నావా? స్తుతించు. సాయంత్రం నువ్వు ఏదో పిచ్చాపాటిగా తిరుగుతున్నావా? స్తుతించు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించు. నీ స్తుతిలో దేవుడు ఉండాలి. నీ స్తుతిలో దేవుని స్తుతించేటువంటి ఆ గురి కలిగి దేవుని ఎల్లప్పుడూ స్తుతించు. మూడవదిగా స్తుతియాగము చేయుదము, ఆయన నామమును ఒప్పుకొనుచు. నీ యొక్క స్తుతిలో ఏముండాలి తెలుసా? ఆ పాటలో ఉండేటువంటి అర్థాన్ని ఒప్పుకుంటూ పాటలు పాడు. ఉదాహరణకు, యెహోవా నా బలమా. ఏ రకంగా పాడాలి? దేవుడు నా బలం. దావీదొక బలమే కాదు, నాకు కూడా బలము. యెహోవా యుద్ధశూరుడు. దేవుడు నా జీవితంలో యుద్ధశూరుడు. అర్థవంతంగా అర్థం చేసుకొని ఆ పాటలో లీనమవుతూ పాటలు పాడు. అంతేకాని నోటికొచ్చింది కదని ఏది పడితే అది పాడకు. బైబిల్ ఒప్పుకొనుచు, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆ పాటలో ఉండేటువంటి సత్యాన్ని గుర్తెరుగు. ఈ మధ్య కాలంలో కొన్ని పాటలు వచ్చాయండి. ప్రతి పాట దేవుని స్తుతించే పాట కాదు. జాగ్రత్తగా ఆ పాట ఏ రకంగా ఉంటుందో ఆలోచించి పాడమని కోరుతున్నాను. ఏ పాటలోనైనా యేసు ప్రభు పేరు లేకుండా ఉండే పాట దయచేసి పాడవద్దు. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ప్రతి పాటలో ఆయన పేరు ఉండాలి. కొన్ని పాటలు, క్రైస్తవ పాటలు, పాపులర్ అయిన పాటలు చూస్తే అందులో దేవుని పేరు ఉండదు. ఎందుకంటే నేను విన్నాను ఒక పాట, నేను ఒక గ్రామంలో పరిచర్యకి వెళ్తే ఆ గ్రామంలో ఒక టెంపుల్ పైన క్రైస్తవ పాట పెట్టారండి. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటిది క్రైస్తవ పాట టెంపుల్ పైన వస్తుంది, హిందూ దేవాలయంలో వస్తుంది. ఆ తర్వాత ఆ పాటను జాగ్రత్తగా విన్నానండి. ఎక్కడ కూడా యేసు అనేటువంటి పేరు లేదండి. యేసు ప్రభువు, యెహోవా అనే పేర్లు లేవు. అందుకే వాళ్ళు అనుకున్నారు ఈ పాట మేము ఎక్కడైనా ప్లే చేసుకోవచ్చు. జాగ్రత్త పాటలు పాడే విషయంలో. కొన్ని సందర్భాలలో మన విశ్వాసాన్ని చంపే పాటలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దుఃఖముతో పాడేటువంటి పాటలు ఉంటాయి. నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చిన వ్యక్తి రాసుకుని ఉంటాడు ఒక పాట. అలాంటి పాటలు కూడా వచ్చాయి, పాపులర్ అయిపోయాయి, హిట్ అయిపోయాయి పాటలు. అవి దానికి వ్యూస్ మిలియన్స్ ఉంటాయి. కానీ ఆ పాట పాడకు. ఎందుకు తెలుసా?
నీ పాట దేవునిని చూస్తూ పాడాలి, దేవుని చూస్తూ కాదు. ఆ పాటలు ఉంటాయి కొన్ని, రోగాలను చూస్తూ, కష్టాలను చూస్తూ ఉంటాయి పాటలు. ఆ పాటలు పాడినప్పుడు అన్ని కష్టాలే జ్ఞాపకం వస్తాయి, దేవుడు జ్ఞాపకం రాడు. బైబిల్లో రాడు, నువ్వు పాట పాడు దేవుని స్తుతులు చెల్లిస్తున్నప్పుడు. బైబిల్ చెప్తుంది ఆయన ద్వారా. 2, ఎల్లప్పుడు. 3, ఆయన నామాన్ని ఒప్పుకొనుచు దేవుని స్తుతించు. నీ పాటలో ఒప్పుదల ఉండాలి, కరెక్ట్గా ఒప్పుకుంటూ ఆ పాటను అర్థవంతంగా పాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది జిహ్వా ఫలము అర్పించుదము, జిహ్వా ఫలము అర్పించుదము. ఎవరన్నా ఇంటికి మీరు వెళ్ళారనుకుందాం, మామూలు పద్ధతి ఏంటంటే ఇంటికి పోయినప్పుడు పనులు తీసుకొని పోతారు. ఇప్పుడు స్టైల్ ఏంటి? ఏం తీసుకుపోరా మీరు ఎవరింటికి? ఇప్పుడు ఏంటి? ప్యాకెట్లు, చిన్న ప్యాకెట్లు వస్తుంది, ఈజీ. ఈ పండ్లు ఇంత బరువు, దానికి ఒక మూట, ఎందుకు ఈ తలకాయ నొప్పి? సింపుల్గా అంత ప్యాకెట్ వస్తుంది, హ్యాండీగా పట్టుకొని ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఫలము అనేటువంటిది ఏంటి తెలుసా? జిహ్వా ఫలం అని ఎందుకన్నారంటే, నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా, గౌరవ సూచకంగా దేవునికి ఇచ్చేటువంటిది. దేవా, నేను పండ్లు తీసుకొచ్చి నీకేం సమర్పించగలను ప్రభువా? నీవే కదా పండ్లను కలగజేసావు. ప్రభువా, నేను కేక్ తీసుకొచ్చి నీకు ఇవ్వలేను. ఆ కేక్కి అవసరమైన ఇంగ్రీడియంట్స్ నువ్వు ఇస్తేనే కదా ప్రభువా. అందుకే నేనేం చేస్తాను తెలుసా? నా స్తుతి ఫలాన్ని నీకు చెల్లిస్తా. అందుకే పౌలు అంటున్నాడు, నా జిహ్వా ఫలము. దేవుని బిడ్డలారా అని చెబుతూ కింద ఏమంటాడు చూడండి, 16వ వచనం. ఉపకార ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి, ఎట్టి యాగములు? స్తుతి యాగము. నీవు స్తుతులు చెల్లించడం దేవునికి ఇష్టమైనటువంటి పని, దేవునికి ఇష్టమైనటువంటిది. అందుకే దేవునికి ఇష్టమైన పని ఏదైనా ఉంది అంటే గుర్తుంచుకోండి, స్తుతులు చెల్లించడం దేవునికి ఇష్టమైనటువంటిది. దేవుని స్తుతిస్తూ ఉండు. ఒకవేళ పాట రాదనుకో, ఒకవేళ మీరు అనొచ్చు, బ్రదర్ మేము కొత్తగా దేవుని అంగీకరించాం, మాకు పాటలు రావు. పర్లేదు, నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి. ఒకవేళ నేర్చుకునేంత వరకు మాటతో దేవుని స్తుతిస్తూ ఉండవచ్చు. దేవా, నువ్వు గొప్ప దేవుడు కదా, నీకు స్తోత్రం ప్రభా. నువ్వు మహిమగలిగిన దేవుడు కదా ప్రభా, నీకు స్తోత్రం. నన్ను రక్షించుకున్నావు ప్రభా, నీకు స్తోత్రం. నా జీవితాల్లో మేలు చేశావు, నా బిడ్డల జీవితాల్లో నాకు రక్షణనిచ్చావు ప్రభా, నిజ దేవుని తెలుసుకుని కృపనిచ్చావు. దేవుని స్తుతించు. పాట రాదు అనేటువంటి సొడ్డుతో ఆగిపోవద్దు, మాటతో దేవుని స్తుతించు. అందుకే జిహ్వా ఫలము అర్పిస్తాం. దేవా, నా జీవితంలో చేసిన మేలు ఇదిగో, నా ఫలం ఇదే ప్రభువా, జిహ్వా ఫలము నేను సమర్పిస్తాను ప్రభువా. దేవుని బిడ్డలారా, నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మేనర్లెస్గా బిహేవ్ చేయడం అంటే ఏంటో తెలుసా? స్తుతులు చెల్లించకపోవడమే. ఒక ఇంటికి వెళ్ళినప్పుడే ఉట్టజేలతో వస్తారండి, ఏం మనిషి అండి, మర్యాద లేదు అని అనుకుంటున్నామా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతులు చెల్లించకపోతే నువ్వు దేవుని దృష్టిలో మర్యాద లేని వ్యక్తివే. దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలు పొందుతున్నాం, జిహ్వా ఫలము ఆయనకు సమర్పిస్తాం. ఎన్ని విషయాలు చెప్పాను? మొదటిదిగా, ఆయన ద్వారా నీ ఎదుట దేవుని పెట్టుకొని దేవుని స్తుతించు. పాటలు పాడే సమయం కాబట్టి పాటలు పాడొద్దు. నీ ఎదుట దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, నన్ను స్తుతిస్తానా లేదా? 2, ఎల్లప్పుడూ స్తుతించు. చర్చిలోనే కాదు, ఇంట్లోనే కాదు, కుటుంబంలో సమయం దొరికినప్పుడెల్లా దేవుని స్తుతించు. 3వదిగా, ఆయన నామమును ఒప్పుకొనుచు. ఆ పాటలో ఉన్న సత్యాన్ని ఒప్పుకొనుచు. అవును, నా జీవితంలో కూడా ఇలా చేసావు ప్రభా అని ఒప్పుకొనుచు దేవుని స్తుతించు. 4వదిగా, అది నీ ఫలముగా దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఐ డోంట్ నో వై గాడ్ గేవ్ దిస్ మెసేజ్. ఒకటి మాత్రం వాస్తవం, మన జీవితంలో అవసరమైన స్తుతి దేవునికి చెందడంలే. అవసరమైన స్థాయిలో ఇంత తింటాం కానీ దేవుని స్తుతించడం అంతే ఉందేమో, ఇన్ని మేలు పొందుకుంటాం, స్తుతించేది అంతే ఉందేమో, ఇంతగా దేవుని కాపుదలను అనుభవిస్తాం కానీ స్తుతించేది అంతేనేమో. దేవుడు అందుకే ఈరోజు మాట్లాడుతుంటున్నాడు. దావీదులాగా నేను ఒక తీర్మానం చేసుకున్నా, ఒక ఒడంబడిక చేసుకున్న దేవునితో, నేను దేవా నీకు స్తుతి యాగములు చెల్లిస్తా. ఒకసారి కాదు ప్రభు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నాకు సమయం దొరికినప్పుడల్లా నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. మరి స్తుతించినటువంటి వాని గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? చూడండి, 115వ కీర్తన 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు.
స్తుతించకపోతే దేవుని దృష్టిలో ఎవరని తెలుసా? మనము 2 కండిషన్స్ పెట్టాడు, 2 రకాలుగా ఉంటామంట. స్తుతులు చెల్లించనటువంటి వ్యక్తి ఎవరంట? మృతులు. చచ్చిపోయిన వాళ్ళు దేవుని స్తుతించరండి. ఎందుకు తెలుసా? స్తుతించడానికి వారికి నోరు ఉండదు, వారికి శరీరం పనిచేయదు, లేకపోతే వాళ్ళ జీవం ఉండదు, వాళ్ళు దేవుని స్తుతించరు. రెండవదిగా మౌన స్థితిలోనికి దిగిపోవారు. మౌన స్థితి అంటే సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. కోమాలోకి వెళ్ళి వాళ్ళు బతికే ఉంటారండి, ఊపిరాడుతూ ఉంటుంది, చేతులు కూడా పనిచేస్తుంటాయి కొంతమందికి, కానీ కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు దేవుని స్తుతిస్తారా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్తుతించకపోవడానికి నేను అంటాను 3 కారణాలు ఉంటాయి. ఒక వ్యక్తి స్తుతించకపోవడానికి 3 కారణాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. స్తుతి చెల్లించలేదు అంటే అతని దగ్గర నుంచి స్తుతులు రాలేదు అంటే 3 కారణాలు ఉంటాయి. ఒకటి, అతని జీవితంలో ఉండే కష్టాలు స్తుతిని అడ్డుకుంటూ ఉంటాయి. ఆ కష్టమే జ్ఞాపకం వస్తుంటుంది, ఆ బాధనే జ్ఞాపకం వస్తుంటుంది. కానీ స్తుతి చెల్లించాలి, ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి. అంటే కష్టంలో కూడా స్తుతి చెల్లించాలి. కానీ మన జీవితంలో కష్టాలు ఏం చేస్తాయంటే, ఏంటి కష్టాలు, ఈ కష్టాలు నెట్టబోతాయి, కష్టాలు ఏం చేస్తాయంటే నీ స్తుతిని అడ్డుకోవడం ప్రారంభిస్తాయి. రెండవదిగా నీ ఆశీర్వాదాలు కూడా స్తుతిని అడ్డుకుంటాయి. ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత, అందుకే చూడండి, కష్టం ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు చర్చికి వస్తారు. ఉద్యోగం వచ్చి పెళ్ళి అయిపోయి ఇంకా అంతా సెటిల్ అయిపోయింది అనుకో, మెల్లిగా దూరం అయిపోతారు. ఎందుకు తెలుసా? ఆశీర్వాదాలు స్తుతి లేకుండా చేస్తాయి. దేవుని బిడ్డలారా, మూడోదిగా అలవాటైపోయిన జీవితం స్తుతులు చెల్లించకుండా చేస్తుంది. అలవాటైపోయిన జీవితం, క్రైస్తవ జీవితం అలవాటైపోయిందా? పాటలా, మాకు వచ్చలే ఈ పాటలు, మేము పాడుకుంటున్నా, మాకు రాదే మీ పాటలు, మాకు తెలియదా ఈ పాటలు, వాళ్ళకంటే మస్తుగా పాడుతాం మేము అనుకొని పాటలు పాడకుండా స్తుతించకుండా ఉంటారు, దేవునికి స్తుతులు చెల్లించకుండా ఉంటారు. ఎందుకు తెలుసా? అలవాటైపోయింటుంది. అలవాటైపోయినటువంటి జీవితము అది దేవుని నిజంగా మనసారా జిహ్వాఫలములు చెల్లించనటువంటిదిగా ఉంటుందండి. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? నీవు దేవుని స్తుతించాలి. స్తుతి యాగము దేవునికి చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చివరిదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు స్తుతి యాగం చేస్తే ఏం కలుగుతుంది? దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో 2 దీవెనలు కలుగుతాయి. ఒకటి, నేను వానికి దేవుని రక్షణను కనపరుస్తాను. అంటే అతని జీవితంలో కనబడకుండా ఉండేది కనబడడం ప్రారంభమవుతుంది, అతనికి తెలియకుండేది తెలియడం ప్రారంభిస్తుంది, అంతవరకు పొందుకోనటువంటిది పొందుకోవడం ప్రారంభిస్తాడు. స్తుతులు చెల్లించడం ఒక వ్యక్తి జీవితంలో సాతాను ఎందుకు ప్రక్కన పెట్టిస్తాడు తెలుసా? లేట్ చేయడం ప్రారంభిస్తాడు తెలుసా? వద్దంటాడు తెలుసా? నువ్వు వద్దులే అని ఎందుకో ఆ కోరిక పుట్టిస్తాడు తెలుసా? నీవు తెలుసుకోవలసినవి తెలుసుకోనకుండా చేయడానికి సాతాను ఏమంటాడు తెలుసా? నువ్వు స్తుతులు చెల్లించకుండా ఉండు. దేవుని బిడ్డలారా, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు. దేవుని యొక్క రక్షణ కనపడుతుందంట. అంటే అతని జీవితంలో ఇంతవరకు కనబడనటువంటిది కనబడడం ప్రారంభమవుతుంది. నిజంగా దేవుని నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ జీవితంలో అంతవరకు మిస్ అయిపోయినటువంటిది ఏంటో నీ ఎదుటికి రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని నువ్వు స్తుతించాలి, మౌనంగా ఉండవద్దు. సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతించడం ప్రారంభించని. కొంతమంది ఉంటారు కదా బాత్రూమ్ సింగర్స్, వాళ్ళు బాత్రూమ్ పోతేనే పాటలు వస్తాయి వాళ్ళకు. బాత్రూంలో తెగ పాడుతుంటారు వాళ్ళు, పాటలు విపరీతంగా పాడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించు, సమయం ఉన్నా స్తుతించు, ప్రాబ్లం లేదు. దేవుని బిడ్డలారా, బాత్రూమ్ సింగర్సే చాలా ఫేమస్ సింగర్స్ అవుతారు అంటారు. మరి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు బాత్రూమ్ సింగర్స్ అయినా, అంటే ఎవరు పాడకుండా ట్యాప్ తిప్పుకొని నీ పాట నువ్వే వినుకొని తృప్తి పడేటువంటి వ్యక్తివైనా, బైబిల్లో వ్రాయబడింది, అతడు నిజంగా దేవుని స్తుతించే వ్యక్తి అయితే దేవుని రక్షణ అతనికి కనబడుతుంది. నీ జీవితంలో మిస్ అయిపోయినటువంటిది కనబడడం ప్రారంభిస్తుంది. తర్వాత ఎలా కనబడుతుందో చూపిస్తాను మీకు. రెండవదిగా 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ఇదేంటండి ఇది? మార్గం సిద్ధపరిచేది ఎవరు బ్రదర్? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు, అంతే కదా. రోడ్లు వేసేవాళ్ళు మార్గం సిద్ధపరుస్తారు. ఇక్కడ స్తుతి చేసే వ్యక్తి అంట మార్గమును సిద్ధపరుచుకుంటాడంట. నీ ఎదుట సాతాను ఎన్ని తలుపులైనా మూయని, ఎంతమంది వ్యక్తులైనా నీ దగ్గర వచ్చి నిలబడని, నువ్వు స్తుతిస్తూ ఉండగా ఆ మార్గం నువ్వు సిద్ధపరచుకుంటావు.
ఆ మార్గం సిద్ధపరచడం ప్రారంభమవుతుందండి. అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ స్తుతులపైకి దిగి వస్తాడు. స్తుతులపైన దిగి వచ్చిన దేవుడు మనలాగా చీరలో కూర్చొని నిద్రపోడు, యాన్నో ఆలోచన చేయడు. ఏమి ఇవ్వాలి వీళ్ళకు, వీళ్ళ ఎదుట ఏం తలుపులు మోయబడ్డాయి, ఇప్పుడు ఏ తలుపులు తెరవాలి అని దేవుడు చూస్తూ వెంటనే దేవదూతలు చెప్తారు, వెళ్ళి ఆ తలుపు తెచ్చేసి, మూయబడింది తలుపు, ఆ మార్గం లేదు, అక్కడ ఒక మార్గం క్రియేట్ చేయి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో స్తుతిని ఎందుకు సాతాను ప్రక్కన పెట్టిస్తాడు తెలుసా, నీకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి. రెండవదిగా నీ మార్గము సిద్ధపరచబడుతుంది. నీ ఎదుట మూయబడిన మార్గం, ఆయన అసలు మార్గమే లేదా బైబిల్లో, ఆయన అరణ్యములో త్రోవ కలగజేసే దేవుడు. నీ జీవితాల్లో అవసరమైన మార్గము తయారు చేయబడుతుంది. ఎప్పుడు తెలుసా, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే. మరి ఈ దినాన ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆర్ యు రియల్లీ ప్రైజింగ్ ద లార్డ్? దేవుని స్తుతించేటువంటి విషయంలో ఏమైనా లేట్ అయిపోతున్నావా, తక్కువైపోతుందా, ఆగిపోయిందా? మరణంలోనికి, మౌన స్థితిలోకి దిగిపోయే వ్యక్తిగా మారిపోయావా నీ ఆత్మీయ జీవితంలో దేవుని స్తుతించే విషయంలో? ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని స్తుతించాలి. బైబిల్లో మనకందరికీ తెలిసిన ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదెరెను, వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకోవడం ప్రారంభించాయంట. దానంతటా అవే టప తెరుచుకోవడం ప్రారంభించాయి. ఆ చెరసాలలో ఎన్ని తలుపులు ఉన్నాయో, చెరసాలలో ఎక్కువగా ఉండేది తలుపులే అండి. కిటికీల కంటే తలుపులే ఎక్కువగా ఉంటాయి. బైబిల్ చెప్తుంది, చెరసాలలో ఉండే తలుపులన్నీ వాటంతటా అవే తెరుచుకోవడం ప్రారంభించాయంట. రెండవదిగా అందరికీ బంధకాలు ఉన్నాయంట. చెరసాలలో ఉండే కొంతమందికే బంధకాలు ఉంటాయి, కానీ ఆ చెరసాలలో అందరి బంధకాలు ఊడిపోయాయంట. అందరికీ చేతులకు సంఖ్యలు వేసారో, బొండ వేసారో ఏమో మనకు తెలియదు, అందరికీ మాత్రం బంధకాలు ఉన్నాయి. అందరి బంధకాలు ఊడినాయంట. ఇప్పుడు పౌలు శీలలే కదా స్తుతించింది, మరి వాళ్ళ తలుపే తెరుచుకోవాలి, వాళ్ళ బంధకాలే ఊడాలి, మిగిలినవి ఎందుకు ఊడాయి? అర్థమైంది నా పాయింట్? పౌలు శీల ఇద్దరు స్తుతించారు. ఇద్దరు స్తుతించినప్పుడు వాళ్ళిద్దరి సంఖ్యలు తెగిపోవాలి, వాళ్ళ ఎదుట ఉండే వాళ్ళ తలుపే తెరుచుకోవాలి, మిగిలినవి తెరుచుకోకూడదు కదా. ఎందుకు తెరుచుకున్నాయి తలుపులు? ఏంటి కారణం? తెలుసుకోవాల్సిన పనేముంది? దేవుని బిడ్డలారా, భూకంపం కలిగింది అనుకో, భూకంపాన్ని బట్టి తలుపులు తెరుచుకో, తలుపులు ఊడి పడతాయి, లేకపోతే తలుపులు అట్లా కొట్టుకుంటాయి, లేదా బిల్డింగే పడిపోతుంది. అంతేగాని తలుపులు తెరుచుకోవడం, బంధకాలు ఊడడం అది అంత సీన్ ఉండదు భూకంపం ద్వారా. మరి ఎందును బట్టి తలుపులు తెరుచుకున్నాయి? అన్ని తలుపులు తెరుచుకున్నాయంట. మొత్తం మొదటి నుంచి చివరి వరకు ఎన్ని తలుపులు ఉన్నాయో అన్ని, బాత్రూమ్ తలుపులు ఉంటే బాత్రూమ్ తలుపులు కూడా తెరుచుకున్నాయి, అన్ని తలుపులు తెరుచుకున్నాయి. రెండవదిగా అందరి బంధకాలు ఊడిపోయాయి. ఇద్దరే కదా స్తుతించింది, మరి మిగిలినవి అందరూ ఎందుకు ఊడిపోయాయి? రీజన్ ఏంటి తెలుసా? 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఖైదీలందరూ ఏం చేశారంట? నువ్వు పాడుకో, మేము పండుకుంటాంలే, నువ్వు పాడుకో. ఏంది పాట పాడుతున్నావు? బాగానే పాడుతున్నాడే పాట, పౌలు శీలలు బాగానే పాడుతున్నారే, కొత్తగా వచ్చిన వీళ్ళు పొద్దుపోనట్టుందే, బాగా పాట పాడుతున్నారే అనుకోలా. ఖైదీలు ఏం చేస్తున్నారంట? వినుచుండిరి. ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ఏంటి తెలుసా? చాలా జాగ్రత్తగా వింటున్నారంట. ఇదేంటిది, మేము చెరసాలలోనికి వచ్చినప్పుడు మేము పాటలు పాడుకోవాలి, మేము ఏడ్చాము, మేము బాధపడ్డాము, మేము దుఃఖించాం, లేకపోతే మా భవిష్యత్తు ఎట్లా అని మేము అనుకున్నాం. వీళ్ళేంటి చెరసాలలోనికి వచ్చిన తర్వాత పాటలు పాడుతున్నారేంటి? అది మధ్యరాత్రి వేళ కలవరించాలి, మూలుగాలి, ఎందుకంటే దెబ్బలు తగిలాయి, లేదా నొప్పి అని బాధపడాలి. వీళ్ళేంటి దేవుని స్తుతిస్తూ ఉన్నారు అని ఆ పాటను వాళ్ళు వినడం ప్రారంభించారు. ఆ పాటలో ఉండే అర్థాన్ని వాళ్ళు వినడం ప్రారంభించారు. ఆ పాటలో ఉండేటువంటి దేవుని శక్తిని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎప్పుడైతే ప్రారంభించారో, అందుకే అందరి తలుపులు ఊడిపోయాయి, అన్ని తలుపులు ఊడిపోయాయి, అందరి సంఖ్యలు ఊడిపోయాయి. దేవుని బిడ్డలారా, అది స్తుతిలో ఉండేటువంటి శక్తి. అందుకే దావీదు అంటాడు, నేనెల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చెల్లిస్తా. దావీదు అందరికంటే బైబిల్లో ఎక్కువగా శ్రమపడింది ఎవరన్నా కనిపిస్తుంది అంటే దావీదండి. దావీదు ఎందుకు తెలుసా? ఇంటిలో నుండి వెళ్ళి గుహలలో ఉన్నాడు, పిచ్చివాడుగా తిరిగాడు, దేశదిమ్మరిగా మారిపోయాడు, ఎవరు పట్టించుకోలేదు. చిన్నప్పుడు గొర్రెలు కాసుకుంటే సింహం ఎలుగుబంటి వచ్చా, అన్నలు తిట్టేటువంటి వారు, గొల్యాదు తిట్టా, రాజు తిట్టా, అవునా? ఆ తర్వాత పారిపోయి అదుల్లాం గుహలో ఉన్నాడు.
పిచ్చివాడుగా ఆయా సందర్భాల్లో ప్రవర్తించాడు. మరి దావీదు ఏ రకంగా నువ్వు రాజు అయిపోయి దావీదు? నీ ఎదుట తలుపులన్నీ ఏ రకంగా తెరుచుకున్నాయి దావీదు? బంధించాలనుకున్న రాజు బంధించలేకుండా పోయాడు. ఏంటి కారణం? దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్న స్తుతియాగము చేస్తాను. దేవుని బిడ్డలారా, దేర్ ఇస్ సచ్ ఎ పవర్ ఇన్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్తుతించే విషయం అంత గొప్ప శక్తి ఉందండి, అంత గొప్ప శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, దావీదు అరణ్యంలో ఏమీ కలగకుండా దేవుడు ప్రతి కీడు నుంచి తప్పించాడు. రాత్రిలో కరెంట్ ఉంటుందండి. ఆయా సందర్భాల్లో నక్సలైట్ స్కూంబింగ్ ఆపరేషన్కి వెళ్ళిన సహోదరులను, మన పరిచయకు వచ్చేటువంటి పోలీసు వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను, అసలు వాళ్ళు నక్సలైట్లు ఎట్లుంటారండి? వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళు గుంపుగా ఉంటారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. మన దగ్గర ఏమేమి ఉంటాయో వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. ఒకటి వాళ్ళ దగ్గర లేనిది ఇండ్లు ఉండదు, అంతే. ఇండ్లు తప్ప మిగతా అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర లేని తుపాకులు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. దావీదు దగ్గర తుపాకీ లేదు, గుంపు లేదు, వ్యక్తులు లేరు, సప్లై లేదు, ఇన్ఫార్మర్స్ లేరు, ఎవ్వరు లేరు. అయినా దావీదు దగ్గర ఉండేటువంటిది ఏంటి తెలుసా? నేను ఎల్లప్పుడూ యెహోవాకు స్తుతియాగము చెల్లించదను. అందుకే దావీదు ఎదుట అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. రాజు ఫెయిల్ అయిపోయాడు, రాజు సైన్యం ఫెయిల్ అయిపోయాడు. ఒక్క వ్యక్తిని పట్టుకోలేకపోయారండి. ఒసామా బిన్ లాడెన్ను అమెరికా దేశం పట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకు? అతడు ఆ దేశాన్ని చాలా నష్టంలోనికి నడిపించాడు. కాబట్టి ఆ దేశం అనుకుంది 24 గంటలు ఒక శాటిలైట్ని అతని కోసం ఉంచుదాం. ఆ శాటిలైట్ ఎత్తకాలి ఇతన్ని. దేవుని బిడ్డలారా, ఒసామా బిన్ లాడెన్ దొరకకపోవడానికి కారణం ఏంటి? అతనికి చాలా నెట్వర్క్ ఉంది. దావీదుకి ఏమీ లేదు, అయినా దొరకలేదు. ఒక్కసారి కూడా దొరకలేదు. ఇంకా సౌలే దొరికినాడే కానీ దావీదు దొరకలా. ఎందుకు తెలుసా? నేను ఒక మొక్కుబడి చేసుకున్నా, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, స్తుతియాగము చెల్లిస్తాను. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో స్తుతి అనేటువంటిది తగ్గిపోయిందేమో, అసలు లేదేమో, స్తుతి మిస్ అయిపోయిందేమో, స్తుతికి దూరం అయిపోయామో. అసలు నీ జీవితంలో ఎంత బిజీ అయిపోతాం తెలుసా? అసలు పాటే ఉండదు మన జీవితంలో, స్తుతులే ఉండవు. కేవలం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు తెలుసా? సాతాను మెల్లిగా స్తుతిని ప్రక్కకు జరిపేశాడు. వద్దులే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, నీ ఎదుట కనబడాల్సింది కనబడాలనా? నీ ఎదుట మార్గము ఏర్పడాలనా? అలాగైతే స్తుతియాగము చేయి. అందుకే నేను ఫస్ట్లో అన్నాను, యాగము అనేటువంటిది ఏంటి తెలుసా? భారత సాంప్రదాయం ప్రకారం, భారతదేశంలో ఉండేటువంటి పద్ధతుల ప్రకారం దేవతలు దీవించడానికి యాగం చేస్తారు. క్రైస్తవ జీవితంలో స్తుతియాగం ఏంటి తెలుసా? నీ ఎదుట మార్గము తెలియబడినట్లుగా, నీకు తెలియబడినటువంటిది కనబడినట్లుగా నీవు దేవుని స్తుతించాలి. అందుకే దావీదు అంటున్నాడు, నా దగ్గర కూడా ఒక యాగం ఉంది, నేను ఒక మొక్కుబడి చేసుకున్నా, నేను ఎల్లప్పుడూ యెహోవాకు స్తుతియాగము చేస్తా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. స్తుతిలో ఏముంటుంది తెలుసా? ఈ స్తుతి వాళ్ళ బంధకాలను, వారి చెరసాల తలుపులనే కాదు తెరిచింది, ఆ చెరసాల నాయకుని, అతని కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. హల్లెలూయా! ఎంత పవర్ఫుల్ అంటే స్తుతి. వాక్యం చెప్పలేదు, వాళ్ళంటే రక్షించబడడానికి నేనేం చేయాలి? అసలు ఆ తలంపు ఎందుకు వచ్చింది అతనికి? స్తుతిలో ఉండేటువంటి శక్తి ఏంటి తెలుసా? దేవుడు ఎప్పుడైతే దిగి వస్తాడో ఒక వ్యక్తికి అవసరమైన మారు మనసు అయినా, పశ్చాత్తాపమైనా ఖచ్చితంగా కలుగుతుంది అక్కడ. అందుకే క్రైస్తవ ప్రోగ్రాంలో పాటలు ఉంటాయి, కానీ ఇదైనా పాటలు ఏమైపోయాయి తెలుసా? ఫ్యాషన్ అయిపోయి, స్టైల్ అయిపోయి, స్తుతియాగంగా లేకుండా మారిపోయాయి. ఇదైనా దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. లెట్ us ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించడం మర్చిపోవద్దు. నీ విడుదల నీ స్థుతిలో ఉంది, నీ విడుదల నీ స్తుతిలో ఉంది, నీ ఆశీర్వాదాలు నీ స్తుతిలో ఉంది, నీ ఎదుట మార్గం సరళం చేయబడడం స్తుతిలో ఉంది. దేవుడు మనతో మాట్లాడుతుండగా స్తుతులు చెల్లించనందుకు మొట్టమొదటిగా క్షమాపణ అడుగుదాం. రెండవదిగా ఈ దినం నుంచి స్తుతికి దూరం కాకుండా ఉందుముగాక. దేవుని స్తుతించే వారంగా మనం దేవునికి కనపడి, దేవుడు అంటాడు, అలాంటి వారు మంచివారు, అలాంటి వారిని చూస్తే నాకు చాలా చూడబుద్ధి అవుతుంది, వాళ్లకు నాకు మధ్య ఒక సంబంధం అనేటువంటిది ఉంది. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఇప్పుడు వాక్యాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా,
ఎవరి జీవితంలో ఏ తలుపు మూయబడినా, అది ఉద్యోగంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, విద్యలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, వారి యొక్క తండ్రి సంతాన దీవెన విషయంలో కానీ, తండ్రి ఎక్కడెక్కడ తలుపులు మూయబడినా ఇప్పుడు మేము స్తుతించాము కాబట్టి ఆ తలుపులు తెరుచుకొనును గాక. యేసు నామమందు తలుపులు తెరవబడును గాక. సాతానా, నువ్వు మూసిన ప్రతి తలుపు ఇప్పుడు నా దేవుని శక్తిని బట్టి తెరవబడును గాక. యేసు నామమందు ఇత్తడి తలుపులు తొలగిపోవును గాక. ఇనుప గడియలు విరిగిపోవును గాక. యేసు నామమందు పొందుకోవలసిన దీవెనలన్నీ అనుభవించుదుము గాక. యేసు నామమందు అనుభవించుదుము గాక. అనుభవించుదుము గాక. అనుభవించుదుము గాక. దేవా మీకే స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు. మీరు చేసిన ప్రతి మహోపకారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇది నన్ను మేము కూడా ఒక మొక్కుబడి చేస్తున్నాం ప్రభా. సమయం దొరికినప్పుడల్లా మేము మిమ్మల్ని స్తుతించే వారంగా ఉంటాం ప్రభా. యేసు నామమందు ఇది మా జీవితాల్లో అనుక్షణము ఉండును గాక. ఈ యొక్క కోరిక మాలో పుట్టుచునే ఉండును గాక. సమయాన్ని సద్వినియోగం చేసుకుందుము గాక. మేము స్తుతిస్తూ ఉండగా సాతానుకు వణుకు, సాతాను రాజ్యం కూలిపోవును గాక. దేవుని కార్యములు జరుగును గాక. మాకు కాదు దేవా, మాకు కాదు. సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.